నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎయిర్పోర్ట్ ని ప్రారంభించిన సీఎం జగన్. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తో కలిసి ఎయిర్పోర్ట్ ని జాతికి అంకితం చేసిన జగన్. ముత్యాలంపాడు సాయిబాబా ఆలయానికి 5,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ ని డొనేట్ చేసిన రోటరీ క్లబ్ విజయవాడ. దానిని ప్రారంభించిన ఆలయ గౌరవాధ్యక్షులు గౌతమ్ రెడ్డి. టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. శ్రీవారి ప్రసాదాలని అందించిన అదనపు ఈవో ధర్మారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం సొంతగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ని సీఎం జగన్ ప్రారంభించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ కూడా ఓర్వకల్లు ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ కేంద్ర మంత్రితో కలిసి ఎయిర్పోర్ట్ ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ముందుగా సీఎం జగన్ జాతీయ జెండాను, ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ కర్నూలుకు రోడ్డు, రైలు మార్గంలోనే ప్రయాణం ఉండేదని, ఇక నుంచి విమాన ప్రయాణం కూడా జరగబోతుందని సీఎం జగన్ తెలిపారు. ఈ నెల 28 నుంచి ఓర్వకల్లు ఎయిర్పోర్టు నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖకు విమానాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఓర్వకల్లుతో రాష్ట్రంలో 6 ఎయిర్పోర్టు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు రిబ్బన్ కటింగ్తో హడావిడి చేసిందని, 110 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కేవలం ఏడాదిన్నరలోనే పనులు పూర్తి చేశామని సీఎం జగన్ తెలిపారు. అధునాతన అగ్నిమాపక కూడా అందుబాటులో ఉంటుందని, ఈ గడ్డ నుంచే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వచ్చారని తెలిపారు. ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్ ప్రకటించారు. ఇండిగో సంస్థ ఈ నెల 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి సర్వీసులు నడపనుంది. 1,008 ఎకరాల్లో 153 కోట్ల రూపాయలతో ఈ ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి చేశారు. విమాన సర్వీసులు ప్రారంభించడానికి డీజీసీఏ ఈ ఏడాది జనవరి 15న లైసెన్స్ జారీ చేయగా, బీసీఏఎస్ సెక్యూరిటీ క్లియరెన్స్ జనవరి 27న మంజూరైంది. 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో ఇక్కడి రన్వేను అభివృద్ధి చేశారు. 4 విమానాలకు పార్కింగ్తో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించారు. కర్నూలు చరిత్రలో ఈరోజు బహుశా ఎప్పటికీ కూడా నిలిచిపోతుందేమో. ఈరోజు కారణం ఏంటంటే, ప్రయాణం అంటేనే ఇంతవరకు కర్నూలు నుంచి ప్రయాణం అంటే ఇంతవరకు ఆ ప్రయాణం రోడ్డు మార్గంలో అన్నా లేదా రైలు మార్గంలోనే ప్రయాణం ఇంతవరకు అందుబాటులో ఉండే ఇదే కర్నూలు జిల్లాలో ఇక మీదటి నుంచి విమాన ప్రయాణం కూడా జరగబోతా ఉంది. కాబట్టి ఈరోజు కర్నూలు జిల్లా ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఈ నెల 28వ తారీఖు నుంచి ఇదే ఓర్వకల్లు ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలు కూడా మొదలవుతాయి. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం నగరాలకు ఈ సర్వీసులన్నీ కూడా నడిపిస్తారు. ఒకేసారి 4 విమానాలు పార్క్ చేసుకునే వీలు కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్లో సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5 విమానాశ్రయాలు ఉంటే ఇది 6వ విమానాశ్రయం కాబోతా ఉంది. తిరుపతిలో అయితేనేమి, కడపలో అయితేనేమి, ఇప్పుడు కర్నూలులో అయితేనేమి, విజయవాడ అయితేనేమి, రాజమండ్రి అయితేనేమి, ఆ తర్వాత విశాఖపట్నం అయితేనేమి, ఈ ఎయిర్పోర్ట్తో 6వ విమానాశ్రయం ప్రారంభం కాబోతా ఉంది. ఈ ఓర్వకల్లు ఎయిర్పోర్టు మనందరం నిర్మించుకోబోతా ఉన్న న్యాయ రాజధాని రాష్ట్రంలో
మిగతా ప్రాంతాలకు మిగతా రాష్ట్రాలకు కలిపే ఎయిర్పోర్ట్గా నిలబడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, గర్వంగా కూడా. ఇదే ఎయిర్పోర్టుకు విషయానికి వస్తే మీ అందరికీ కూడా బాగా గుర్తుంటుంది, ఎన్నికలకు కేవలం నెల రోజులు గడువు కూడా ఉన్నప్పుడు, ఫిబ్రవరి మాసంలో అనుకుంటా, ఎన్నికలకు కేవలం నెల రోజులు గడువులు ఉన్నప్పుడు మాత్రం ఈ ఎయిర్పోర్టు పూర్తి కాకమునిపే, అనుమతులు రాకమునిపే, విమానాలు ఎగరలేని పరిస్థితిలో ఉన్నప్పుడే కనీసం రన్వే పనులు కూడా సరిగ్గా జరగని పరిస్థితుల్లో, కన్స్ట్రక్షన్ పనులు కూడా సరిగ్గా జరగని పరిస్థితిలోనే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అప్పట్లో ఒక ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారని ఆయన పేరు, రావడం, రిబ్బన్ కటింగ్ చేసేయడము మనమంతా కూడా కళ్ళారా చూసాం. ఆ రోజు నుంచి ఈ రోజుటికి దాదాపుగా 2 సంవత్సరాలు కాబోస్తా ఉంది. 5,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ ని రోటరీ క్లబ్ వారు ముత్యాలంపాడు సాయిబాబా ఆలయానికి విరాళంగా అందించారు. భక్తుల సౌకర్యార్థం ఇచ్చిన ఈ వాటర్ ట్యాంక్ ని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్, ఆలయ గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి ప్రారంభించారు. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళం ఇవ్వడం సంతోషకరమని గౌతమ్ రెడ్డి అన్నారు. ముత్యాలంపాడులో వేంచేసి ఉన్న షిరిడి సాయిబాబా మందిరంకు భక్తుల సహాయార్థం 5,000 లీటర్ల సామర్థ్యం ఉన్న నూతన వాటర్ ట్యాంక్ మరియు 200 లీటర్ల సామర్థ్యం ఉన్న కూలర్ను గురువారం దాతలు అందజేశారు. ఈ వాటర్ ట్యాంక్ ను ఆలయ గౌరవాధ్యక్షులు పి గౌతమ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు దాతల సహాయంతో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వారి సహాయంతో 5,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ మరియు భక్తుల సహాయంతో 200 లీటర్ల వాటర్ కూలర్ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతున్న భక్తులకు బాబా వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని గౌతమ్ రెడ్డి సాయిబాబాను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షులు పిళ్ల మోహన్ రావు, పలువురు భక్తులు పాల్గొన్నారు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నందు విశిష్టమైనటువంటి కార్యక్రమాలు జరపడం మాకున్నటువంటి ఆనవాయితీ. దానిలో భాగంగానే ఈ వేసవి కాలంలో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి గాను మేము ఒక నిర్ణయం తీసుకోవటం, అందరికీ కూడా భక్తులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. దాన్ని స్పందించినటువంటి భక్తులు, ముఖ్యంగా ఈ గుడికి అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి సాయి సేవకులు కొంతమంది, ముఖ్యంగా మహిళలు, ఒక 4-5 కలిసి ఈ కూలర్ని మాకు ఇవ్వటం అనేటువంటి జరిగింది. అదే పద్ధతిలో ఈ కూలర్కి నీరు అందడానికి గాను పెద్ద వాటర్ ట్యాంక్ని రోటరీ క్లబ్ వారు మాకు అందజేయడం జరిగింది. ముఖ్యంగా మేమే పెడదామని సంకల్పించినటువంటి సందర్భంగా బాబా గారి యొక్క ఆశీస్సులతో, భక్తుల యొక్క దానంతో ఈ ఏర్పాటు చేయబడినటువంటిది. దాహార్తిని తీర్చడానికి ఈ ఎండాకాలంలో మరింత ఎండలు ఎక్కువ అవుతాయి అనేటువంటిది శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి పద్ధతి ఉంది. కాబట్టి ఇక్కడ అందుకనే చల్లగా ఉండటానికి ఒక పందిరి కింద ఈ వాటర్ కూలరు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని భక్తులు, ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. అదే పద్ధతిలో గుడికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నటువంటి భక్తులకి మరింత చేయూతను ఇవ్వమని, వెండి తాపడం చేసేటువంటి దానికి కూడా సహకరించమని కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నియంత్రిత పోకడలను అద్దం పట్టేలా ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. రైతు చట్టాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 26వ తేదీన చేపట్టిన భారత్ బంద్కి సిపిఎం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వం పగపట్టినట్లు కనిపిస్తోందని, రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు విషయంలో కేంద్రం మాట తప్పిందని అన్నారు. హోదా విషయంలో పదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా 26వ తేదీన బంద్ పాటించబోతున్నామన్నారు. 14 ఆర్థిక సంఘం నివేదికలో హోదా ఇవ్వొద్దని చెప్పలేదని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటాల్లోనూ అన్యాయం చేస్తుందని అన్నారు. కేంద్రంలో పచ్చి అబద్ధాలతో పాలన చేస్తుందని, పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల విషయంలోనూ రాష్ట్రానికి మొండి చేయి చూపించిందని, ఉక్కు పరిశ్రమలో వాటాలు అమ్మేసి ఏమి చేస్తారో కేంద్రం చెప్పడం లేదు అన్నారు.
వామపక్షాలతో పాటు వైసీపీ, టీడీపీ, జనసేన కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్లో పాల్గొంటున్నాయని అన్నారు. ఇసుక విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు పోరాటం చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. కేంద్రంలో ప్రత్యేక హోదా విభజన హామీలు, రైతులకి 3 చట్టాలు అన్నీ కలిపి కేంద్ర బీజేపీకి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసేటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలో ఒక అపూర్వమైనటువంటి పరిణామం ఈ 3వసారి జరిగేటువంటి బంద్ సందర్భంగా ఏర్పడ్డది. ఏమిటది అడగొచ్చు మీరందరూ. భారత్ బంద్ ఇది. పిలిపించింది రైతులు, కార్మికులు ఉమ్మడిగా పిలిపించారు. రైతుల మీద, రైతుల యొక్క భూముల్ని, వ్యవసాయ ఉత్పత్తుల్ని కార్పొరేట్లు కబళించడం కోసం నరేంద్ర మోడీ తెచ్చినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి పిలుపిది. మన రాష్ట్రంలో ఆ రోజు కారణాలు ఏమన్నా కానీ పార్లమెంట్లో ఓటేసినా ఈరోజు బయటకు వచ్చే బంద్లో వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ బంద్కి మద్దతుని ప్రకటించారు. వామపక్షాలే చాలా కాలంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఇప్పుడు వామపక్షాలే కాకుండా వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం లాంటి పార్టీలు కూడా ఈ ప్రైవేటీకరణ, ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరించడానికి వీల్లేదని అంటే ఇది ఒక మంచి పరిణామం. రాష్ట్రం యొక్క ప్రయోజనాల్ని కాపాడుకునే దానికి ఇది ఒక మంచి సందర్భం. ఇన్ని పార్టీలు ఈరోజు ఈ బంద్ జయప్రదం అయ్యేదానికి కావలసినటువంటి పద్ధతుల్లో నైతిక మద్దతుని ప్రకటించడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం దాకా విద్యాలయాలు, కార్యాలయాలు, ఆర్టీసీ, రవాణా అన్నిటిని కూడా బంద్ చేసి ఆ రకంగా సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉంది. తెలుగుదేశం ప్రత్యక్షంగా మేము పాల్గొంటామని చెప్పి వారు చెప్పారు. ఇది ఒక మంచి పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో. ది రెడ్ క్రాస్ సొసైటీ సెంటనరీ సెలబ్రేషన్స్ విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వీడియో కాల్ ద్వారా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రెడ్ క్రాస్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఎన్సీసీ విద్యార్థులు, రెడ్ క్రాస్ సభ్యులు భారీగా పాల్గొన్నారు. రెడ్ క్రాస్కి ఇంతమంది గుర్తింపు రావడం ఆనందదాయకమని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. Sri K. Parida, as retired General Secretary, ICS Andhra Pradesh, my dear members of the Red Cross family. It gives me an immense pleasure to participate in the closing ceremony of the cycle rally organized on the occasion of centenary celebration of the Indian Red Cross Society, covering all districts of Andhra Pradesh. At the outset, I congratulate each one of you, every volunteer, staff, donor, government officials,
and everyone who took part in this challenging mission and for making it a grand success. The success of this game is very much evident by looking at the turnout of the junior and youth Red Cross volunteers in every district and at every place throughout the cycle rally. My special wishes and blessings to the youth Red Cross volunteers and members of the Red Cross who have cycled in the scorching heat of the sun for the past 10 days are still beaming with the same energy and enthusiasm. I am happy to note that the Indian Red Cross Society has completed 100 glorious years in the service of humanity in India by the year 2020. To make this occasion, several activities have been undertaken, such as essay writing competitions, elocution, painting, and short film competition. I am happy to learn that the objective of the cycle rally is very well registered and the team has been successful in creating awareness among the general public on the benefits of blood donation, tree plantation, hygiene, promotion, etc. రెడ్ క్రాస్ సెంటినియల్ సెలబ్రేషన్స్ మరి గవర్నర్ గారి వర్చువల్ పార్టిసిపేషన్తో మనకు ఈ ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో మనకు జరగడం చాలా ఆనందదాయకం. మరి మొత్తం రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర చైర్మన్, అలాగే రాష్ట్ర వైస్ చైర్మన్, అలాగే సిఇఓ గారు, అలాగే అందరూ పెద్దలు రెడ్ క్రాస్ సంస్థ వారందరూ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న వివిధ జిల్లాల సైక్లిస్టు, రెడ్ క్రాస్ సంస్థ యొక్క మరి వాలంటీర్స్ అందరూ దీంట్లో ఉత్సాహంగా పాల్గొనడము, గవర్నర్ గారు తమ మెసేజ్ని ఇస్తూ రెడ్ క్రాస్ వారు మరి బ్లడ్ డొనేషన్ ద్వారా ప్రాణదానం చేస్తున్నారు, అలాగే మనకు చాలా సేవలు వాళ్ళు కంటిన్యూ చేయాలి, అలాగే వారు ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలని ఒక మంచి విలువైన మెసేజ్ని అందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం చాలా చక్కగా జరగడం ఆనందదాయకం. చాలా థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని జై విజయముల వద్ద అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి విష్ణుతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అధికారులు ఆయనకు స్వామివారి దర్శనం చేయించారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వాదం చేశారు. శ్రీ ధర్మారెడ్డి ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందించారు. సీఎంకు కృతజ్ఞతలు. టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా తనను నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. 59వ డివిజన్లోని ఎంకే బేగ్ స్కూల్లో వసతులను స్థానిక కార్పొరేటర్ షాహీనా సుల్తానా పరిశీలించారు. మంచినీరు, బాత్రూంలు, క్లాస్ రూమ్లు, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించామని, అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయని, చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కారం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఎంకే బేగ్ స్కూల్ని సిబ్బందితో కలిసి స్థానిక కార్పొరేటర్ షాహీనా సుల్తానా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు పరస వెంకటేశ్వరరావుతో కలిసి ఆమె మాట్లాడారు. విద్యార్థులు స్కూల్లో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారేమో అని తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. స్కూల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఎంకే బేగ్ స్కూల్కి వచ్చాను. ఇక్కడ ఎలా ఉంది మొత్తం భోజనం, పిల్లల భోజనం, క్లాస్ రూమ్స్, వాష్రూమ్స్ అన్నీ ఎలాగున్నాయని మొత్తం చూద్దామని వచ్చాను. మొత్తం బాగుంది, ఫుడ్ బాగుంది, పిల్లల స్పందన చాలా బాగుంది, మంచి భోజనం పెడుతున్నారు, బాగుందని చెప్పారు. వాష్రూమ్స్ బాగున్నాయి. ఒకటి వంటగది మాత్రం కాస్త ఫ్లోర్ సరిగా బాగాలేదు, అది చేపిద్దామని మేము చెప్పాము. 59వ డివిజన్ కార్పొరేటర్ గారు మహమ్మద్ షాహీనా సుల్తాన్ గారు మా పాఠశాలకు విజిట్ చేయడం జరిగింది. విద్యార్థుల యొక్క మిడ్ డే మీల్స్, అలాగే టాయిలెట్స్ అన్నీ కూడా, క్లాస్ రూమ్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అంతా బాగుందని చెప్పి విద్యార్థుల ద్వారా స్పందన బాగుందని చెప్పి చెప్పారు. పాఠశాలలో
ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కానీ వెంటనే స్పందించి చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ కార్పొరేటర్ గారు ఇలాంటి కార్పొరేటర్ గారు మళ్ళీ పాఠశాలల అభివృద్ధి కోసం చేస్తున్నారంటే మన ఏరియాకి చాలా సంతోషకరమైన విషయం. ఇదే స్పందనతో మన ఎంకేబేగ్ హై స్కూల్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రెడ్ క్రాస్ సంస్థ ప్రారంభమై 100 ఏళ్లైన సందర్భంగా సైకిల్ ర్యాలీ దేశవ్యాప్తంగా జరుగుతుంది. రెడ్ క్రాస్ సంస్థ సేవాభావంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని రామరవపాడు సర్పంచ్ రెడ్ క్రాస్ మెంబర్ వరి శ్రీదేవి తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులు, సభ్యులు, స్థానిక ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సైకిల్ ర్యాలీ విజయవాడకు వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. వందలాది సంఖ్యలో విద్యార్థులు, ఎన్సీసీ వాలంటీర్లు పాల్గొనడం సంతోషకరమన్నారు. స్వచ్ఛంద సంస్థకి ఇంత ఆదరణ లభించడం ఆనందకరమన్నారు. రెడ్ క్రాస్ సంస్థ ప్రారంభమై 100 ఏళ్లైన సందర్భంగా సైకిల్తో ర్యాలీ దేశమంతా జరుగుతూ ఉంది. దానికి సంఘీభావంగా మేము రామర్పాడు నుంచి మా స్కూల్ పిల్లలు, ఎన్సీసీ వాళ్ళు అందరం కూడా సైకిల్ ర్యాలీలో పాల్గొన్నాము. పాదయాత్రగా కూడా పాల్గొన్నాము. మేమందరం గ్రామ పెద్దలం కానీ, ఇతర స్టూడెంట్స్ కానీ, ఇతరులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దీనిలో పాల్గొన్నాము. మేము కూడా రెడ్ క్రాస్ సంస్థ సభ్యులం. మేము రెడ్ క్రాస్ యొక్క ఆదర్శంతో మా గ్రామంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. దాని గురించి దీనిలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉందండి. రెడ్ క్రాస్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి సెంటీనియర్ సైకిల్ ర్యాలీ మన జిల్లాలోకి, కృష్ణా జిల్లాలోకి నిన్న హనుమాన్ జంక్షన్ వద్ద ప్రవేశించడం జరిగింది. అక్కడ అలాగే గన్నవరంలో ప్రోగ్రామ్స్ నిర్వహించిన తర్వాత మొక్కలు నాటడం, బ్లడ్ డొనేషన్ వంటి కార్యక్రమాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఏఎండి ఇంతియాజ్ ఐఏఎస్ గారి నేతృత్వంలో నిర్వహించిన తర్వాత ఈరోజు మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభించినటువంటి ఈ సైకిల్ ర్యాలీ ఈరోజు చివరి మజిలీ అయినటువంటి ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్కి చేరుకోబోతున్నది. ఇప్పుడు వందలాదిగా స్కూల్ పిల్లలు, పాఠశాల విద్యార్థులు పాల్గొంటున్నారు. రామవరపాడు జడ్పీ హై స్కూల్ నుంచి, అట్లాగే ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, సర్పంచ్ గారు, మేడం వీరందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ప్రజలందరూ కూడా తమ క్షేమానికి పాటుపడేటువంటి ఒక మంచి స్వచ్ఛంద సంస్థగా రెడ్ క్రాస్ను గుర్తించడం వలన ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతుంది. దీనికి రెడ్ క్రాస్ తరపున, రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ తరపున, జిల్లా శాఖ తరపున ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ నెల 26వ తేదీన చేపట్టనున్న భారత్ బంద్లో కాంగ్రెస్ నేతలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకువచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా పోరాడతామని వారు పేర్కొన్నారు. కేంద్రం మెడలు వంచైనా విశాఖ ఉక్కు కాపాడతామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నూతలపాటి రవికాంత్ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఏమంటే విశాఖ ఉక్కుని అమ్మివేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీనిపై అనేక పార్టీలు, అనేక ప్రజా సంఘాలు కూడా గత కొన్ని రోజులుగా ఈ యొక్క ఉక్కు పరిశ్రమని కాపాడుకోవడానికి తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇందులో భాగంగా రేపు 26వ తారీఖున జరగబో బంద్ కోసం కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతును ప్రకటించిందనేది ఇటీవలనే మా యొక్క అధ్యక్షుల వారు డాక్టర్ సాకే శైలజానాథ్ గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క బంద్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నుండి కూడాను, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అందరూ కూడాను ప్రత్యక్షంగా ఈ యొక్క బంద్లో పాల్గొంటున్నారని నేను మీకు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఇదే కాకుండా బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 నల్ల రైతు వ్యతిరేక చట్టాలపైన కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ,
కాబట్టి రేపు 26వ తారీఖున జరగబో బంద్కి ప్రతి ఒక్క కాంగ్రెస్ వాదిగానే కాకుండా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలుగు వారి సాక్షిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బంద్లో పాల్గొని కేంద్రం మెడలు వంచి విశాఖ ఉక్కుని కాపాడుకోవాలనేది దానికోసం అనేది మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. గురువారం సందర్భంగా ముత్యాలంపాడులోని షిరిడి సాయిబాబా మందిరానికి భక్తులు పోటెత్తారు. బాబా దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో విచ్చేశారు. ప్రతి గురువారం వచ్చే భక్తుల సంఖ్య కన్నా ఈ గురువారం భక్తులు విశేషంగా తరలివచ్చారు. నిత్యాన్నదాన పథకం బాబా మందిరంలో కొనసాగుతుండటంతో నిరాశ్రయులకు ఆలయం తరపున అన్న వితరణ చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించి వారికి అక్రిడేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. జర్నలిస్టుల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు విజ్ఞప్తి చేశారు. గురువారం విజయవాడ ధర్నా చౌక్లో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ మద్దతుగా నిలిచి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులకు వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే హెల్త్ కార్డులు మంజూరు చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. కరోనా సమయంలో ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం చేయాలని సూచించారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టు యూనియన్ నాయకులు వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని, నిర్లక్ష్యం విడనాడి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ఈ నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్టులు కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి కూడా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు అక్రిడేషన్ కార్డులు జర్నలిస్టులకు ఇవ్వడంలో విఫలం చెందింది. దాదాపు 80% మంది జర్నలిస్టుకి అక్రిడేషన్ కార్డులు లేవు. అవి లేకపోవడం వల్ల హెల్త్ కార్డులు కానీ బస్ పాసులు కానీ జర్నలిస్టులు పొందలేనటువంటి పరిస్థితి. అలాగే కరోనా బారిన పడిన జర్నలిస్టులకి ఇంతవరకు ఎటువంటి ఆర్థిక సహాయాన్ని అందించలేదు. 25,000 చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు కూడా గతంలో 4-5 ఏళ్ల క్రితం కొంతమంది జర్నలిస్టులకు ఇచ్చారు. ఇప్పుడు స్పష్టమైన విధానం లేదు. ఈ అన్ని అంశాలు డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ నిరాహార దీక్ష జరుగుతుంది. పీడీఎఫ్ తరఫున ఉన్న 5 శాసన మండలి సభ్యుల తరఫున ఈ దీక్షకు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ అంశాలని ముఖ్యమంత్రి అలాగే సమాచార శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలియజేస్తూ వీళ్ళకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. అక్కడ ఒక లేబర్ డిపార్ట్మెంట్ ఉందని కానీ వాళ్ళకి కొన్ని హక్కులు ఉన్నాయని కానీ లేకుండా మొత్తం ఉద్యోగులని జర్నలిస్టులని రోడ్డును పడేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరికి? యాజమాన్యాలు అక్రమంగా వీళ్ళ ఉద్యోగాలు తీస్తుంటే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా, లేబర్ డిపార్ట్మెంట్కి లేదా అని మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లో చెప్పారు, మేము ఇతర రాష్ట్రాల్లో కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ, ఢిల్లీ, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో జర్నలిస్టులకి, వృద్ధులకి రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇస్తున్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో దాదాపు 5-6 రాష్ట్రాల్లో పెన్షన్ ఇస్తున్నారు. అయ్యా మన రాష్ట్రంలో కూడా జర్నలిస్టులకి రిటైర్ అయినటువంటి వర్కింగ్ జర్నలిస్ట్గా రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ మంజూరు చేయండి అని చెప్తే మేము ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు దాని గురించి ఒక్క మాట కూడా లేదు, ఒక్క ప్రయత్నం కూడా లేదు. అంటే జర్నలిస్టుల పట్ల వీళ్ళకి చాలా నిర్లక్ష్యం ఈ ప్రభుత్వానికి ఉంది. మేము మొదట కోరేది ఏంటంటే, అయ్యా మీరు ప్రభుత్వం జర్నలిస్టులు కూడా గుర్తించాలి. ముందు
ఈ రోజున గుర్తింపు లేనటువంటి పరిస్థితి, అక్రిడిటేషన్ ఇవ్వడం పరిస్థితి మీరు కల్పించారంటే జర్నలిస్టుల అంటే మీరు లెక్కలేని పరిస్థితి ఉందని మేము అనుకుంటున్నాం. మీరు ఆ నిర్లక్ష్యాన్ని విడనాడండి, జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించండి మేము కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎయిర్పోర్ట్ ని ప్రారంభించిన సీఎం జగన్. కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ తో కలిసి ఎయిర్పోర్ట్ ని జాతికి అంకితం చేసిన జగన్. ముత్యాలంపాడు సాయిబాబా ఆలయానికి 5,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ ని డొనేట్ చేసిన రోటరీ క్లబ్ విజయవాడ. దానిని ప్రారంభించిన ఆలయ గౌరవాధ్యక్షులు గౌతమ్ రెడ్డి. టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. శ్రీవారి ప్రసాదాలని అందించిన అదనపు ఈవో ధర్మారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.